మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్, తెలుగులో న్యాయపాలన దేశవ్యాప్తంగా తీసుకుంటే ఏ రాష్ట్రంలో ఆ ప్రాంతీయ భాష సంబంధించి ఉంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇంగ్లీష్ అనేది. మనంతా కూడా తెలుగులో మాట్లాడాలి, అమ్మతనం అంటారు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్న మన రాష్ట్రాల్లో ఇది ఎందుకు వస్తుంది? భారత ప్రభుత్వానికి సంబంధించి యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్టికల్ 343 15 సంవత్సరాలు వరకు ఇంగ్లీష్ వాడచ్చు అని కాన్స్టిట్యూషన్ పెట్టినప్పటి నుంచి అనుకున్నారు. దాని తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963. అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి తనకు న్యాయం జరిగిందా లేదా అన్న ఒక విషయంతో పాటు వ్యవస్థ మీద నమ్మకం కుదరాలంటే ఆ సొంత భాష మీద ఇవ్వడం కరెక్ట్ కదండి. ఎస్, అంటే సొంత భాషలో ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఏ పోలీస్ స్టేషన్లో అయినా కానీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఏదన్నా ఒక ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకొని, ఒక హైకోర్టులో కూడా రీజనల్ భాష ఉండాలి అని అంటే అడ్వకేట్ 2025 దీనివల్ల జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి? అంటే ఇది ఎందుకు అంటే ఫారిన్ లా ఫర్మ్స్కి ఎంట్రీ ఇవ్వడానికి లీగల్ ప్రాక్టీషనర్ అనే ఒక డెఫినేషన్లోకి వచ్చేస్తుంది. లా ఫర్మ్స్లో పనిచేసుకునే వాళ్ళు ఏదన్నా ఆర్గనైజేషన్లో ఎటువంటి సంకోచం లేకుండా చెప్తున్నారు. ఒక స్టేట్ బార్ కౌన్సిల్లో ఒక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు? లాయర్స్ ఫ్రెటర్నిటీ ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు? వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు సబ్జెక్ట్స్ తెలుగులో న్యాయపాలన, అదేవిధంగా అడ్వకేట్ 2025 అమెండ్మెంట్పై ఈరోజు మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల్ గారు ఉన్నారు. రెండింటిపై పూర్తి వివరణ ఎందుకు తెలుగులో న్యాయపాలన చేయాలనే విషయంతో పాటు అడ్వకేట్ 2025 వల్ల జరిగే లాభం ఏంటి, నష్టం ఏంటి అనే విషయాల్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, తెలుగులో న్యాయపాలన, ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తెలుగులో రాసిస్తాడు. అవును. రాసి ఇచ్చిన తర్వాత అక్కడున్న ఆఫీసర్లు దాన్ని తెలుగులోనే విచారిస్తారు. కంప్లైంట్ దగ్గర అన్ని విషయాలు, సాక్ష్యాలు కూడా. కానీ ఎఫ్ఐఆర్ ఇంగ్లీష్లో వస్తుంది. అవును. తర్వాత ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తిని కూడా తెలుగులోనే విచారిస్తారు. తర్వాత ఛార్జ్ షీట్ ఇంగ్లీష్లో వేస్తారు. కోర్టుకు వెళ్తుంది. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంగ్లీష్లో వాదిస్తారు, జడ్జిమెంట్ ఇంగ్లీష్లో వస్తుంది. ఇక్కడ రాసిన కంప్లైంట్ ఇచ్చిన బాధితుడికి న్యాయం జరిగిందా లేదా అనే నమ్మకం ఉంటుంది. ఎందుకంటే రాసిన భాష వేరు, అక్కడ వింటున్న భాష వేరు. అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా తాను చేసిన నేరం కరెక్టా కాదా అన్నది కూడా ఆయనకు తెలియదు. ఇదంతా జరుగుతుంటుంది. కానీ దేశవ్యాప్తంగా తీసుకుంటే ఏ రాష్ట్రంలో ఆ ప్రాంతీయ భాష సంబంధించి ఉంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇంగ్లీష్ అనేది ఉంది. అంటే తెలుగు రాష్ట్రం మనంతా కూడా తెలుగులోని మాట్లాడాలి, అమ్మతనం అంటారు, అదేవిధంగా మన తెలుగు భాష తీయదనం అంటారు అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్న మన రాష్ట్రాల్లో ఇది ఎందుకు వస్తుంది అనేది ప్రధానంగా చర్చ. మురళి గారు, దీనికి కాన్స్టిట్యూషన్లో సమాధానం ఉంటుంది. ప్రైమరీలీ ఎందుకంటే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ, మీరు అన్నట్టుగా ఈ ఎఫ్ఐఆర్లు వచ్చి మళ్ళీ మ్యాజిస్ట్రేట్ గారు ముందుకు రావడం ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో జరుగుతాయి. మ్యాజిస్ట్రేట్ గారు కూడా జడ్జి. సార్, మనం బేస్ నుంచి వెళ్ళామనుకోండి, కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేనేదో రాస్తా, అది కంప్లీట్ ట్రాన్స్లేట్ అవుతుంది. అవును. ఆ ట్రాన్స్లేట్ దీంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. అదే అంటే మీకు అదే అక్కడికే వస్తున్నా. హైకోర్టుకి, సుప్రీంకోర్టుకు సంబంధించి, భారత ప్రభుత్వానికి సంబంధించి, యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్టికల్ 343 యూనియన్ ఆఫ్ ఇండియాకి అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ ఉండేది స్టార్టింగ్లో. తర్వాత 15 సంవత్సరాలు వరకు ఇంగ్లీష్ వాడచ్చు అని కాన్స్టిట్యూషన్ పెట్టినప్పటి నుంచి అనుకున్నారు. దాని తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 తీసుకొని వచ్చి మళ్ళీ ఇంగ్లీష్ని కంటిన్యూ చేయొచ్చు అనేది ఒక ఇది. అందుకని మనం కామన్ లాంగ్వేజ్ కూడా మొత్తం ఇండియాలో కామన్ లాంగ్వేజ్ హిందీతో పాటు ఇంగ్లీష్లో కూడా ప్రైమరీగా వస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఉండే వర్సటైలిటీ, సదర్న్ స్టేట్స్ పర్టికులర్గా మన భాషకి నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళ భాషకి చాలా వ్యత్యాసం ఉంటుంది, కల్చరల్ వ్యత్యాసం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు తమిళనాడు వాళ్ళని చూసుకున్నాను అనుకోండి, హిందీ అనగానే ద్వేషిస్తారు. తమిళ్ని ప్రేమించడం, హిందీని ద్వేషించడం రెండు వేరు వేరు అంశాలు. హిందీ అంటే నాకు వద్దు అంటారు. ఎందుకని వద్దు అంటారు అంటే, నువ్వు నాకు ఇంపోజ్ చేస్తున్నావు నా మీద, నా భాషను నువ్వు కాదని అంటున్నావు, క్రమేణా నా భాష పోతుందనే ఒక భయం న్యాచురల్గా ఉంది.
అట్లాగే సదర్న్ స్టేట్స్ అన్నీ కూడా. అంతెందుకు మహారాష్ట్రలో మరాఠీ వాళ్ళు కూడా హిందీని వ్యతిరేకించే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఇంతటి కాంప్లెక్సిటీస్ ఉన్నాయి కాబట్టి మన దేశంలో ఇంగ్లీష్ అనేదాన్ని కామన్ లాంగ్వేజ్గా ఎంచుకొని ఇంగ్లీష్ని కంటిన్యూ చేయాలనేది కాన్స్టిట్యూషన్ కూడా ఇంగ్లీష్లోనే రాయబడింది. డిబేట్స్ ఇంగ్లీష్లోనే జరిగాయి, చట్టాలు ఇంగ్లీష్లోనే తీసుకొని వచ్చారు. ఆ ఇంగ్లీష్ అనేది ఇప్పుడు కూడా కామన్గా ఇండియా మొత్తం కూడా ఒక కన్సిస్టెన్సీని తీసుకురావడంలో చాలా కాంట్రిబ్యూట్ చేసిందనే మాట వాస్తవం. ఒకవేళ జడ్జిమెంట్ లోకల్ లాంగ్వేజ్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో లోకల్ లాంగ్వేజ్ జడ్జిమెంట్ ఉందనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఈ లోకల్ లాంగ్వేజ్ వరకు ఓకే, ఈ ఒక హైకోర్టు అంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్, అది 226 ప్రకారం ఒక రిట్లో ఆర్డర్ ఇచ్చారు అంటే ఆ జడ్జిమెంట్, లేదంటే ఒక క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఒక ఆర్డర్ ఇచ్చారు అంటే ఆ జడ్జిమెంట్ అనేది వేరే హైకోర్ట్స్లో వేరే రాష్ట్రాల్లో కూడా అందులో ఉన్న ప్రిన్సిపల్ని అడాప్ట్ చేసుకోవడము, ఆ జడ్జిమెంట్ యొక్క ఎసెన్స్ని అడాప్ట్ చేసుకోవడం. కొన్నిట్లో యూనియన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఆర్డర్స్, రిట్ ఆర్డర్స్ లాంటివి అయితే పర్టికులర్గా దేశవ్యాప్తంగా అమలు అవుతాయి ఒక హైకోర్టు ఇచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే అది హైకోర్టు ఆర్డర్ కాబట్టి తప్పదు. ఇది వేరే రాష్ట్రాల వాళ్ళు అర్థం చేసుకోవడం, వేరే రాష్ట్రాల వాళ్ళు అడాప్ట్ చేసుకోవడంలో కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అట్లాగే మీరు జడ్జెస్ని చూసుకోండి, ఒక రాష్ట్రానికి సంబంధించిన బార్ అసోసియేషన్లో బార్ కౌన్సిల్లో పనిచేసిన వాళ్ళకి, ఒక రాష్ట్రంలో పనిచేసిన అడ్వకేట్స్, అలాగే ఒక రాష్ట్రంలో పనిచేసిన డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ నుంచి ఎలివేట్ అయ్యి వచ్చిన హైకోర్టు జడ్జిలు, వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కర్ణాటకకి, ఇక్కడ నుంచి కర్ణాటకకి వెళ్ళారనుకోండి, అక్కడ కన్నడ భాష మనకు రాదు. కన్నడ వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఇక్కడ తెలుగు భాష రాదు. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఒక కామన్ లాంగ్వేజ్గా పెట్టుకోవడం అనేది అది దేశం యొక్క యూనిటీని ఇప్పటిదాకా కాపాడడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అంటే తెలుగు రీజనల్ లాంగ్వేజెస్ ఉండకూడదా? రీజనల్ లాంగ్వేజెస్లో అంటే మీరు లేవనెత్తిన అంశము నిజంగా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. దీన్ని, ఈ ఫెడరల్ స్ట్రక్చర్ని గుర్తిస్తూ కాన్స్టిట్యూషన్ మేకర్స్ కానీ లా మేకర్స్ పర్టికులర్గా రాష్ట్రాలకి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో, డిస్ట్రిక్ట్ ప్రొసీడింగ్స్లో ఏ భాషని వాడాలి అనేది రాష్ట్రాలకు వదిలిపెట్టేశారు. అంటే ఇన్ఫ్యాక్ట్ మీకు డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో ఇప్పుడు సిపిసి ఉంది, 137 ఆఫ్ సిపిసి. ఇంగ్లీష్ అనేది కోర్ట్ లాంగ్వేజ్ లాగా నడుస్తుంది. ఎప్పటి వరకు ఆ స్టేట్ ఒకవేళ తన భాషని, ఆ రీజనల్ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకొని అఫీషియల్గా దిస్ ఈజ్ ద కోర్ట్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఆ స్టేట్ గవర్నమెంట్స్ చెప్పేంత వరకు ఇంగ్లీషే కంటిన్యూ అవుతుంది. అయితే వేరే రాష్ట్రాలు, ఇప్పుడు తమిళనాడులో, కర్ణాటకలో, అట్లాగే మీకు రాజస్థాన్లో, మహారాష్ట్రలో, ఇట్లా చాలా లాంగ్వేజెస్లో, చాలా స్టేట్స్లో కూడా స్టేట్కి వాళ్ళ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్గా, కోర్టులో వాడాల్సిన అఫీషియల్ లాంగ్వేజ్గా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు, మా భాషనే వాడుకుంటాము అని. అలాంటి డిక్లరేషన్ మన దగ్గర లేదు. ఎందుకు అంటున్నా? ఎందుకంటే మన రాష్ట్రంలో తెలుగు ఎక్కువగా ప్రాధాన్యస్తారు, తెలుగు భాష తెలియదని అంటారు, అమ్మ భాష వారోత్సవాలు జరుపుతుంటారు కదా. ఎస్. మరి ఇక్కడ ఎందుకు వచ్చేసరికి ఆ విషయంలో పర్టికులర్గా? ఆ విషయము వాస్తవానికి మీకు కంచైలయ్య గారిది ఒక పుస్తకం ఉంది, కొంచెం లిటిల్ కాంట్రవర్షియల్ పుస్తకం అయింది ఈ మధ్యకాలంలో. మనతత్వం అనే పుస్తకం రాశారు ఆయన. ఆయన దీనిలో ఇదే ప్రశ్నలు లేవలెత్తారు. ఏమంటారంటే ఆయన ఆర్గ్యుమెంట్ చాలా సింపుల్. ఇప్పుడు నా భాష, నా ఇంటి పక్కన మాట్లాడుకునే భాష అమ్మలక్కల భాష, ఆయన భాషలో చెప్తున్నా, అమ్మలక్కల భాష నాకు అర్థమయ్యేది తెలుగు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా, అక్కడ తెలుగులో కంప్లైంట్ ఇస్తా, కోర్టుకు వచ్చిన తర్వాత వాదోపవాదనలన్నీ ఇంగ్లీష్లో జరుగుతుంటాయి, జడ్జిమెంట్ ఇంగ్లీష్లో వస్తుంది. అది నా కేసే జరిగిందా, ఇంకెవరి కేసు జరిగిందా నాకు తెలియదు. సో నాకు నా లైఫ్ని డిసైడ్ చేసే ఒక అంశము వేరే భాషలో ఉండడం అనేది నాకు అర్థం కాదు అనేది ఆయన లేవనెత్తిన క్వశ్చన్. అంటే ఇది ఓన్లీ లాంగ్వేజ్ పరంగా కాదు, ఆయన కల్చరల్గా కూడా క్వశ్చన్ లేపారు, అది వేరే విషయం. సో ఈ లాంగ్వేజ్ అనేది వాస్తవంగా సాధారణ పౌరులకి వారి భాషలో ఉంటేనే, వారికి అర్థమయ్యే భాషలో ఉంటేనే బహుశా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి తనకు న్యాయం జరిగిందా లేదా అన్న ఒక విషయంతో పాటు, నేరం చేసిన వ్యక్తి కూడా కరెక్ట్ చేశాను, నాకు నా తప్పు చేసిన విషయం తెలియాలంటే, వ్యవస్థ మీద నమ్మకం కుదరాలంటే ఆ సొంత భాష మీద ఇవ్వడం కరెక్ట్ కదండి. ఎస్, అంటే సొంత భాషలో ఉండాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాను, అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ గారు ఏం చేస్తారు, కాపీ పేస్ట్ చేస్తాడు. ఆ లెటర్ చేస్తే పర్లేదండి మురళి గారు, మీరు ఎఫ్ఐఆర్ చదవండి, ఎనీ ర్యాండమ్ ఎఫ్ఐఆర్, ఏ పోలీస్ స్టేషన్, అంటే చాలా నిరభ్యంతరంగా చెప్తున్నాను నేను, ఏ పోలీస్ స్టేషన్లో అయినా కానీ
మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఏ పోలీస్ స్టేషన్లో అయినా కానీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఏదన్నా ఒక ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకొని తెలుగులో రాసిచ్చిన రిపోర్టును ఎఫ్ఐఆర్లో ఉండే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఒకసారి కంపేర్ చేసి చూడండి. దానికి దీనికి పొంతన ఉండదు. అన్ని బూతులు, గ్రామర్ ఉండదు, ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు. అంటే అక్కడ ఆ స్థాయిలోనే అక్కడ ఉన్నప్పుడు చార్జ్ షీట్ కోసం ఇంకా మారిపోద్ది కదా. అంటే అసలు చార్జ్ షీట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బండబూతులే. అంటే కొన్ని కేసులు వీగిపోవడానికి అదే ప్రధాన కారణం అవ్వచ్చు కదా. అవ్వచ్చు, ఆ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ చాలా కారణం కావచ్చు. టెక్నికల్ గా పోతే ఒకటి రాయబోయి ఇప్పుడు టెన్సెస్ అనుకోండి, పాస్ట్ టెన్స్ లో రాయి ప్రెజెంట్ టెన్స్ లో రాస్తాడు, ప్రెజెంట్ టెన్స్ లో రాయి పాస్ట్ టెన్స్ లో రాస్తాడు. అప్పుడు ఏమైంది అంటే నువ్వు ఇలా అన్నావు కదా, అప్పుడు జరిగింది అన్నావు కానీ ఇప్పుడు జరిగింది అనలేదు కదా అని అంటాడు ఎవడో క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు. అంటే డెఫినెట్ గా ఎగిరిపోతుంది అది. సార్ ఆ విధంగా పెట్టడం వల్ల ట్రాన్స్లేటర్ కాపీ ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి వచ్చింది. ఎస్, దీనిలో అంటే ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు అంటే మీకు 348 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి సంబంధించి ఇంగ్లీష్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. ఇది ఎక్స్ప్రెస్ కాన్స్టిట్యూషన్ ప్రావిజన్ ఇది. అయితే ఒక హైకోర్టులో కూడా రీజనల్ భాష ఉండాలి అని అంటే గవర్నర్ అసెంట్ ముందుగా ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకొని గవర్నర్ గారు మనకు ఈ స్టేట్లో హైకోర్టులో కూడా రీజనల్ లాంగ్వేజ్ ఉండాలి అని చెప్పి మనం హైకోర్టుకి కూడా లాంగ్వేజ్ మార్చచ్చు. అట్లా ఒక రాష్ట్రానికి కూడా మారింది. కానీ దాంతోపాటు ఇంగ్లీష్ ఉండాలి. ఇంగ్లీష్ ఉండాలి. ఎంత కోర్టు వరకు తెలుగులో ఇచ్చి హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకు ప్రతిదీ కూడా ట్రాన్స్లేటెడ్ కాపీ మ్యాండేటరీ. హైకోర్టులో ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఎవరో తెలుగులో రిపోర్ట్ రాశారనుకోండి, దాన్ని కంపల్సరీగా ఇంగ్లీష్లోకి మార్చి అప్పుడు హైకోర్టులో ట్రూ కాపీ అని ఫైల్ చేయాలి. దీనికి అంటే అఫీషియల్ ట్రాన్స్లేటర్స్ పెట్టడం. ట్రాన్స్లేషన్లో కూడా కొన్ని పదాలు ఉండవు. ఇప్పుడు తెలుగులో ఎప్పుడు రాసేటప్పుడు నేను బొచ్చ తీసుకొని కొట్టానని రాస్తాడు. ఈ తెలుగు ఇంగ్లీష్లో బొచ్చ తీసుకొని కొట్టాను నేను ప్లేట్ అని రాయాలా, టంబ్లర్ అని రాయాలా? బొచ్చ అంటే 4-5 పదాలు మీనింగ్ ఉండొచ్చు. చాలా కామన్ లాంగ్వేజ్లో గ్లాస్ని బొచ్చారంటారు, ప్లేట్ని బొచ్చారంటారు, పళ్ళాన్ని బొచ్చ ప్రాంతానికి ఒకటి వస్తుంది, ఇంకోటి బూత్ కూడా ఉంటుంది, ఏదని రాస్తారు. సో ఇట్లాంటి ఇది ఉంటుంది. కాబట్టి అఫీషియల్ ట్రాన్స్లేటర్స్ని కోర్టు నియమించిన అఫీషియల్ ట్రాన్స్లేటర్స్, కోర్టు సర్టిఫైడ్ అఫీషియల్ ట్రాన్స్లేటర్స్ అనేది ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తే తప్ప దీనికి సొల్యూషన్. అందులో పెద్ద సమస్య ఉందండి. మిగతా రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా తీసుకుంటే మలయాళం, కేరళ, వాళ్ళన్నీ తమిళనాడులో కన్నడలో జడ్జిమెంట్లు ఉంటాయి వాళ్ళవి. మరి ఎందుకు ప్రాబ్లం ఏంటి? అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుందని? లేని సమస్య వస్తుంది కానీ కాదు, ఓవర్ నైట్గా చేయాలి అంటే చాలా కష్టం. ఎక్కడో దగ్గర స్టార్ట్ అయితే చేయాలి. నా పొజిషన్ కూడా ఏంది అంటే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అనేది లోకల్ లాంగ్వేజ్లో ఉండడం వల్ల ఈ లిటిగెంట్స్కి తన లైఫ్ తన లైఫ్ మీద ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, తన మీద ట్రయల్ ఎలా జరుగుతుంది అనేది పర్టికులర్లీ క్రిమినల్ ట్రయల్లో కూడా చాలా అవసరమైన విషయం. అయితే ఒక లక్కీ ఏంటి అంటే ఎవిడెన్స్ అనేది మాత్రం లోకల్ లాంగ్వేజ్లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు చెప్పిన దాన్ని జడ్జి గారు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి రాస్తూ ఉంటారు చాలాసార్లు. నేను చేసిన కేసెస్లోనే ఇంకా నేను మింగలేక కక్కలేక మ్యాజిస్ట్రేట్లతో కాదండి లాంగ్వేజ్ అది కాదండి ఇలా అన్నాలి దాన్ని అని చెప్పేసి కరెక్షన్స్ చేయించుకుంటే అప్పటికీ బూతులు రాస్తా, లేదండి నేను ఇలాగ రాస్తానంట. అది వాళ్ళకి అదే కరెక్ట్ అనుకుంటారు. సో వాళ్ళు తెలుగులో ఎవిడెన్స్ చెప్తాడు, నేను క్రాస్ ఎగ్జామిన్ తెలుగులో చేస్తా ఎందుకంటే ఆయనకు తెలుగు వచ్చు. తెలుగులో అడిగిన దాన్ని రికార్డింగ్ ఇంగ్లీష్లో జరుగుతుంది మన దగ్గర. ఇంగ్లీష్లో జరిగినప్పుడు ఈ తెలుగులో చెప్పిన ఆన్సర్ని ఇంగ్లీష్లోకి మారుస్తారు, ఇంగ్లీష్లోకి మార్చి రికార్డ్ చేస్తారు. ఇందులో మళ్ళీ ట్రాన్స్లేషన్ తప్పులు ఉంటాయి, లాంగ్వేజ్ సరిగ్గా ఉండదు. ఒక ఏదో ట్రైల్లో నేను సైకాలజీ అని చెప్పేసి అంటే నాకేమో ప్రూఫ్ రీడింగ్ నాకు ఒక మానిటర్ లేదు, ఇదొక ప్రాబ్లం. మళ్ళీ జడ్జి గారు డిక్టేషన్ ఇస్తారు, అక్కడ టైపిస్ట్ టైప్ చేస్తూ ఉంటారు, నాకేమో స్క్రీన్ నాకు పాయింటెడ్ లేదు చూడడానికి. నేను చెప్పడం సైకాలజీ అని చెప్పాను, ఆవిడ సైకాలజీ అని చెప్పారు, ఈవిడ ఫిజియాలజీ అని రాసింది. ఫిజియలాజికల్ టెస్ట్ అని రాసింది, సైకలాజికల్ టెస్ట్ అని నేను అన్నాను, ఆవిడ ఫిజియలాజికల్ టెస్ట్ అని రాసింది. ఇప్పుడు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్కి వచ్చినప్పుడు నేను ఆ డిపోజిషన్ తీసుకొని చూస్తే అలా ఫిజియలాజికల్ అని ఉంది. ఎందుకంటే నేను వెంటనే వేసాం, ప్రొసీజర్ ఫాలో అయ్యాం. ఆ కేసులో వేరే జరిగిందండి, కానీ ఇష్యూస్ కొన్ని జరిగేది, హైకోర్టు దాకా వెళ్ళి మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చింది. అయితే అంటే ఈ ఒక్క ట్రాన్స్లేషన్ వల్ల అదే చాలా మిస్టేక్స్ రావడం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి తెలుగులో పెట్టుంటే న్యాయ వ్యవస్థ నమ్మకం పెరుగుతుంది కదా, 100% పెరుగుతుంది. లోకల్ లాంగ్వేజ్ తెలుగునే కాదు, ప్రాంతీయ భాష పెట్టుకోవడం వల్ల ఏంది అంటే కామన్ మ్యాన్ కి అర్థమవుతుంది, అట్లీస్ట్ నమ్మకం అర్థమైతే కదా నమ్మకం వచ్చేది. సో ఇతనికి అర్థమవుతుంది.
ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పటికీ కూడా మాకేం ప్రాక్టికల్ ప్రాబ్లం లేకుండా లేదు. తెలుగులో ఉండే ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా మేము ట్రాన్స్లేట్ చేసే వేస్తాం హైకోర్టులో. దాని ట్రాన్స్లేషన్ ట్రూ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి, గ్రామర్ ఏం అవసరం లేదు ట్రూ ట్రాన్స్లేషన్లో, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేస్తాము. అంటే ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ట్రాన్స్లేట్ చేసి వేస్తుంటాం. సో ఆ ట్రాన్స్లేటెడ్ కాపీ అనేది యాక్సెప్టెడ్ వర్షన్. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ట్రాన్స్లేట్ పక్క స్టేట్లు ఉన్నాయండి, తమిళనాడు తీసుకుని అక్కడ కూడా ట్రాన్స్లేట్ ఉంటారు కదా, అక్కడ కూడా ట్రాన్స్లేటర్. మరి ఇక్కడ మనకు వచ్చేసరికి మన ఆ రాష్ట్రం వ్యవస్థ పెట్టాలి, స్టేట్ అనుకోవాలి దాన్ని. సో స్టేట్ అనుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అందుకనే కదా ఇప్పుడు తెలుగు భాష గురించి పోరాడాలి, తెలుగు భాష మీద అభిమానం చాలా మంది మాట్లాడుతుంటారు కదా, 137 ఎందుకు అన్నది. ఇప్పుడు 137 అని చెప్పాను కదా సిపిసిలో, ఎప్పటి నుంచో ఉంది, ఈరోజు తీసుకొచ్చిన కొత్తదేం కాదు. సో చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసుకున్నాయి, మన రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేంత ఆలోచన మరి రాలేదా అనేది ఆ హిస్టారికల్ ఇది నాకు తెలియదు. కానీ వచ్చుంటే బాగుండేది. ఖచ్చితంగా వస్తే మాత్రం నిజంగా న్యాయం జరుగుతుంది. తెలుగు భాషను ప్రేమించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన రాష్ట్రంలో తెలుగులో న్యాయపాలన జరగాలంటున్నారు శ్రీకాంత్ చింతల్ గారు. దీనికి పర్టికులర్గా ప్రభుత్వం ముందుకు రావాలి. మిగతా రాష్ట్రాలు ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాయో ఇక్కడ మన 2 రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొచ్చి కింద స్థాయి నుంచి కనీసం కింద స్థాయిలైనా సరే తెలుగులోని న్యాయపాలన కొనసాగితే అది క్రమేపీ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా మిగతా రాష్ట్రాలు ఏ విధంగా అయితే ఇబ్బంది లేకుండా ట్రాన్స్లేటర్ కాపీ పెట్టుకుంటారో అదేవిధంగా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కుదురుతుందంటూ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఇది శ్రీకాంత్ గారితో తెలుగులో న్యాయపాలనపై ప్రధాన అంశంతో మాట్లాడడం. ఇక అడ్వకేట్ 2025 దీనివల్ల జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి అంటే నల్ల కోటు వేసుకున్నా కానీ లేదా లా చదివిన ప్రతి ఒక్కరు లాయర్ అవ్వచ్చా, లేదా బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ తీసుకొని కోర్టులో వాదించిన వాళ్ళు మాత్రమే లాయర్ అవుతారా, లేదు పట్టా తీసుకుని ప్రతి వ్యక్తి కూడా లాయర్ అవుతారా అనే అంశంపై సార్తో మాట్లాడడం. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్, సాధారణంగా లా అయిన తర్వాత బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ తీసుకొని సో ఒక సీనియర్ దగ్గర లేకపోతే కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు లాయర్ అవుతారు. క్రమేపీ కోర్టు నిర్ణయం చేసిన వాళ్ళే సీనియర్ అడ్వకేట్ కోర్టు డెసిగ్నేట్ చేస్తుంది. హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్. కానీ ఇప్పుడున్న 2025 కొత్త అమెండ్మెంట్ లో అంటే ప్రపోజ్డ్ బిల్ ఇంకా రాలేదు. కోర్టు అంటే కాలేజీ నుంచి రావచ్చిన ప్రతి వ్యక్తి కూడా కోర్టుకు రాకపోయినా, ఆయన వాదించకపోయినా, బార్ కౌన్సిల్ మెంబర్ కాకపోయినా ఆయన అడ్వకేట్ అవ్వచ్చా? అంటే దీనివల్ల జరిగే నష్టం కొత్త అమెండ్మెంట్ అలాగే చెప్తుంది. ఏంటంటే లీగల్ ప్రాక్టీషనర్ అని, లీగల్ ప్రాక్టీస్ అని అనే పదాలను తీసుకొని వచ్చి నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ని కూడా లీగల్ ప్రాక్టీషనర్ అనే ఒక వేగ్ డెఫినేషన్లోకి తీసుకొని వచ్చి వేస్తారు. ఇంతకుముందు అడ్వకేట్ అంటే ఎవరు ఉంటే డెఫినేషన్ ఉండేది. అట్లా కాకుండా ఇప్పుడు అంటే ఇది ఎందుకు అంటే ఫారెన్ లా ఫర్మ్స్కి ఎంట్రీ ఇవ్వడానికి. ఫారెన్ లా ఫర్మ్స్ ఇక్కడ లోకల్ అసోసియేషన్స్లో మెంబర్షిప్ ఉండదు, బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉండదు, కానీ ఒక ఫర్మ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సో ఒక ఫారెన్ వ్యక్తి ఫర్మ్లో ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎన్రోల్మెంట్ ఉండకపోవచ్చు, స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ ఉండకపోవచ్చు. అతను కూడా ఇప్పుడు లీగల్ ప్రాక్టీషనర్ అనే ఒక డెఫినేషన్లోకి వచ్చేస్తున్నారు. సో ఈ లీగల్ ప్రాక్టీషనర్ అనే డెఫినేషన్ తీసుకొని వచ్చి మీరు అన్నట్టుగా నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్లు, ఛాంబర్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు, లా ఫర్మ్స్లో పనిచేసుకునే వాళ్ళు, ఏదన్నా ఆర్గనైజేషన్లో ఒక డొమైన్ అంటే లీగల్ డొమైన్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి లీగల్ ప్రాక్టీషనర్ అనే ఒక డెఫినేషన్లో వాడేశారు. దీనివల్ల చాలా ఇష్యూస్ క్రియేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తప్పు చేస్తాడు, ఒక పర్సన్ ఏదో తప్పు చేస్తుంటే మిస్కాండక్ట్ ఉంటే బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్కి ఇంతకుముందు ఒక పవర్ ఉండేది. అతని మీద ఎంక్వైరీ చేయడము, పనిష్మెంట్ ఇవ్వడము, రోల్స్ నుంచి సస్పెండ్ చేయడము, ఫైన్ వేయడము ఏదో ఉండేది. ఇప్పుడు అతను అసలు బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్లో అతనికి మెంబర్షిప్ ఉండదు, అసలు ఎన్రోల్మెంటే ఉండదు. ఆయన యాక్షన్ ఎట్లా తీసుకుంటాడు? ఇదొక ఇంకోటి ఏంటి అంటే అన్రెగ్యులేటెడ్ పర్సన్స్ లీగల్ డొమైన్లోకి ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అన్వెరిఫైడ్ పర్సన్స్ ఈ లీగల్ డొమైన్లోకి ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇట్లాంటివి అన్నీ కూడా అంటే లా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు కదండి. అంతే, మోరార్లెస్ అంతే. లా చదువుకుంటే కాలేజ్ చదవకపోయినా బుక్స్ బయట చదువుకుని కూడా రావచ్చు కదా. డెఫినేషన్ అలాగే ఉంది. కాబట్టి దీని మీద చాలా ప్రొటెస్ట్లు కూడా జరుగుతున్నాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అసలు ఈ డెఫినేషన్ని తీసేయండి, ఈ లీగల్ ప్రాక్టీషనర్ అనే డెఫినేషన్ని మార్చండి, పాతదే అన్న రిటైన్ చేయండి అని చెప్పేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడగడం జరిగింది. ఇప్పటికీ చాలా స్టేట్స్ కూడా దీని మీద ప్రొటెస్ట్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్గా ఆంధ్రప్రదేశ్లో వీ కాల్డ్ ఫర్ ఏ ప్రొటెస్ట్ దీని మీద. ఆల్రెడీ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి మా అసోసియేషన్ అండర్లో. దీంట్లో మాకున్న ప్రధానమైన అబ్జెక్షన్స్ ఏంటి అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ బార్ కౌన్సిల్స్ అనేవి ఇప్పటి వరకు ఇండిపెండెంట్ వ్యవస్థలుగా ఉన్నాయి.
ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక ముగ్గురు మెంబర్స్ని ఇండైరెక్ట్గా, అంటే వీళ్ళు బార్ కౌన్సిల్లో గెలవని మెంబర్స్, స్టేట్ బార్ కౌన్సిల్లో గెలవని మెంబర్స్ అయి ఉండొచ్చు, అడ్వకేట్ అవుతారో కాదో తెలియదు, వీళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోకి, ముగ్గురు వ్యక్తుల్ని. ఇప్పుడు దాదాపుగా మురళి గారు సంఖ్య వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు, 27 లక్షల మంది లాయర్లు ఉన్నారు దేశవ్యాప్తంగా. ఓకే, ఈ 27 లక్షల మంది లాయర్లు అందరూ బార్ కౌన్సిల్ ఉన్నారా? అందరూ బార్ కౌన్సిల్ లేదా నాలాంటి వల్ల కాదు, బార్ కౌన్సిల్లో ఉండేవాళ్ళు, బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయిన వాళ్ళు, వివిధ రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయిన వాళ్ళు, ఇప్పుడు వరకు ఎన్రోల్ అయిన సంఖ్య, అంటే ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు సంఖ్య 27 లక్షల మంది బార్ కౌన్సిల్, 27 లక్షల మంది అడ్వకేట్స్ దేశవ్యాప్తంగా ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అయ్యి వీళ్ళందరూ ఎలక్ట్ చేసుకొని స్టేట్ బార్ కౌన్సిల్లో పంపిస్తే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోకి మెంబర్లను పంపిస్తే అక్కడ ఒక కమిటీ ఓటింగ్ ఇవన్నీ ప్రాపర్గా ఉంది. వీళ్ళు బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్లో ఉండి కమిటీలుగా ఫామ్ అయ్యి మళ్ళీ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్లో ఎలక్టెడ్ మెంబర్సే ఉంటారు. బార్ కౌన్సిల్ ఎలా రన్ చేయాలి, ఎన్రోల్మెంట్ ఫీజు ఎంత డిసైడ్ అవ్వాలి, ఎవరిని ఎన్రోల్ చేయాలి, ఎవరిని చేయకూడదు, ఇవన్నీ కూడా ఎలక్టెడ్ బాడీ రెగ్యులేట్ చేసేది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది అంటే మేము ముగ్గురిని పంపిస్తాం మీ దానిలోకి, వాళ్ళు ఎలక్టెడ్ ఉండరు, గవర్నమెంట్ డైరెక్ట్గా నామినేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టుకొని మేమందరం గెలిచి వస్తాము, 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో పనిచేసిన తర్వాత కౌన్సిల్కి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత, కౌన్సిల్లోకి ఎంటర్ అయిన తర్వాత మేమందరం ఎలక్ట్ అయ్యి వచ్చి కూర్చుంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఒక ముగ్గురు గవర్నమెంట్ నుంచి వస్తే మేమేమనుకోవాలి, అప్పుడు గవర్నమెంట్ వీళ్ళకి ఉంది కాబట్టి మనం వీళ్ళకి ఏం కావాలో అదే మనం చేయాలి. ఒక ఇండైరెక్ట్ ప్రెజర్ క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ ప్రిలిమినరీ అబ్జెక్షన్. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ఇది ఎలా ఉంది అంటే జడ్జిలందరూ కొలీజియం నుంచి వస్తారు, కానీ ఆ డెసిషన్ని ఓవర్ రైడ్ చేయడానికి గవర్నమెంట్ ఒక ముగ్గురు జడ్జిలు పెడతారు అన్నట్టుంది. ఇది అంటే జ్యుడిషియరీ అంటే కేవలము జడ్జిలు మాత్రమే కాదు, జ్యుడిషియరీ అంటే బార్ అండ్ బెంచ్ రెండు కూడా. జ్యుడిషియరీ జడ్జిలు ఎంతనో అడ్వకేట్లు కూడా అంతే, మేము కోర్ట్ ఆఫీసర్సే. మీరు ఈ అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ బార్ కౌన్సిల్స్ని ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఇది ప్రిలిమినరీ ఫండమెంటల్లీ తప్పు. దీన్ని వ్యతిరేకిస్తాం, దీని మీద చాలా అనుమానాలు కూడా ఉన్నాయి, దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. ఒక ఇద్దరు వ్యక్తులు మహిళలు ఉండాలి అని చెప్పేసి చేసాం, దాన్ని వీ వెల్కమ్ దట్. ఒక మ్యాండేటరీగా ఒక ఇద్దరు మహిళలు రావాలి దీనిలో అనేది, విమెన్ రిజర్వేషన్ అనేది ఇద్దరు కాదు, నా దృష్టిలో ఇంకా ఎక్కువ ఉన్నా కానీ ఆల్మోస్ట్ ప్రపోర్షనేట్గా ఉండడం అనేది లీగల్ ఫెటర్నిటీ. అంటే 50% ఇక్కడ కుదరకపోవచ్చు, ఎందుకంటే విదిన్ ఎన్రోల్ అయిన లాయర్స్లో, ప్రాక్టీసింగ్ లాయర్స్లో ఉమెన్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అంత స్ట్రెంగ్త్ ప్రపోర్షనేట్ అనేది బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్లో, వివిధ స్టేట్ బార్ కౌన్సిల్లో, వివిధ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అంత ప్రపోర్షనేట్ ఆఫ్ ఉమెన్ ఉండడం అనేది కరెక్ట్. అది ఓకే, 50%. ఇప్పుడు అట్లాంటి అన్నప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మరి మీరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో, స్టేట్ బార్ కౌన్సిల్స్లో, నేను అసలు ఎటువంటి సంకోచం లేకుండా చెప్తున్నాను, ఒక స్టేట్ బార్ కౌన్సిల్లో ఒక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈరోజు. ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారో, లాయర్స్ ఫ్రెటర్నిటీ ఎందుకు ఇంత ఖర్చు పెడుతుందో దీన్ని ప్రశ్నించి తీరాలి. ఇంత ఖర్చు అవుతున్న దానిలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ గెలవలేకపోతున్నారు. షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్, షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీస్ నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో చైర్మన్లు ఏమొస్తుందండి, అంత డబ్బులు ఎందుకు పెడుతున్నారు? అది అంటే ఎందుకు పెడుతున్నారు అనే ప్రశ్న కన్నా, ఇది ఒక లీగల్ ఫ్రెటర్నిటీలో పనిచేసే వాళ్ళు చాలామంది ఏంటి అంటే సిన్సియర్ పర్సన్సే ఎక్కువ ఉంటారండి. దానిలో నేను నిరభ్యంతరంగా చెప్పగలను. బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో కానీ, బార్ కౌన్సిల్ ఇండియాలో కానీ మెజారిటీ ఉండే వ్యక్తులు కూడా సిన్సియర్ పర్సన్సే ఉంటారు. ఓకే, వీళ్ళకి అసలు ఆప్షన్ లేదు. ఇప్పుడు ప్రతి జిల్లాకి నేను తిరగాలి, విపరీతంగా మీటింగ్లు పెట్టుకోవాలి, విపరీతంగా పార్టీలు ఇవ్వాలి, ఇలాంటి కల్చర్ ఒకటి వచ్చేసింది. దీంట్లో బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ కానీ, షెడ్యూల్ కాస్ట్లో, షెడ్యూల్ ట్రైబులు రాలేకపోతున్నారు. మరి అక్కడ రిజర్వేషన్ పెట్టండి, ఉమెన్ రిజర్వేషన్ లాగానే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్కి ప్రపోర్షనేట్ ఇవ్వండి. ఓకే, బార్ కౌన్సిల్లో గెలిచాం అనుకోండి, గెలవాలంటే మీరు చెప్తున్నట్టు లక్షలు ఖర్చు పెడుతున్నారు, వాస్తవమే. లక్షలు ఖర్చు పెట్టి వస్తే ఏమొస్తుంది ఆయనకి? అంటే అంటే సర్వీస్ చేయడమే. అంటే మీకు ఒక ఇన్కమ్ సోర్సే ఉండదు కదా. ఇన్కమ్ సోర్స్ కోసం కాదండి అది చేసేది. ఎందుకంటే అడ్వకేట్ అనే వ్యక్తి ప్రైమరీలీ ఒక సోషల్ ఇంటెన్షన్తో ఉండేవాడే, సామాజిక దృక్పథం కలిగిన వాడే అడ్వకేట్గా అవ్వగలదు. సామాజిక దృక్పథం లేని వాళ్ళు ఎంతోమంది అడ్వకేట్స్గా ఉన్నారు, ఎస్ ఐ అండర్స్టాండ్. కానీ ముందుకొచ్చి అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీకి నేను పనిచేయాలనుకుంటున్నాను, జ్యుడిషియల్ వ్యవస్థలో నేను పనిచేయాలనుకున్న వాళ్ళే ముందుకు వస్తారు.
సో అందులో రిఫార్మ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే అది దానికి ఇమీడియట్ ఆన్సర్ నేను క్రిటిసిజంలోకి వెళ్ళిపోతాను తప్ప దానికి నేను ఒక డెఫినెట్ ఆన్సర్ ఇవ్వలేను. ఎందుకు అంటే చాలా న్యాయంగా ఇప్పుడు నేను రేపు పొద్దున నేనే బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్లో ఎలక్షన్ పోటీ చేయాలని చెప్పేసి కొన్ని సంవత్సరాల తర్వాత నేను అనుకోవచ్చు. నేను అనుకుంటే నాకు అందులో పార్టిసిపేట్ చేయాలంటే వేరే వాళ్ళందరూ కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి విపరీతంగా క్యాంపెయినింగ్ చేసి విపరీతంగా పార్టీలు ఇచ్చుకొని చేస్తూ ఉంటే నాకు ఒక న్యాచురల్గా ఒక ఒపీనియన్ వస్తుంది కదా నేను ఓడిపోతాను అని. కాబట్టి ఏం చేస్తాను నేను ఖర్చు పెడతాను. అక్కడ నాకు ఖర్చు ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే కొద్ది గొప్ప ఎంత కొంత మంచి బెటర్ సంపాదన ఉన్న వాళ్ళే ఈ మధ్య బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్లోకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారు. సో నేను కూడా ఖర్చు పెట్టడానికి వెనకాను, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. వస్తే ఏమొస్తుంది అంటే ఏమి రాదు దాంట్లో, ప్రెస్టేజ్ ఇష్యూ లాగా మారిపోయింది. ఏమంటారంటే ఉమెన్కి ఇద్దరు ఉమెన్ రిప్రజెంటేటివ్ ఎలా ఉండాలన్నారో బార్ మొత్తాన్ని కూడా మినిమమ్ ప్రపోర్షనేట్ అంటే ఓబీసీల సంఖ్య 54% ఉంది కదా, ఓబీసీలకు 54%, ఈవెన్ జ్యుడిషియల్ ఫ్రెటర్నిటీలో కూడా లాయర్స్ కమ్యూనిటీలో కూడా అత్యధికంగా ఉన్నది బీసీ కమ్యూనిటీయే. మరి బీసీ కమ్యూనిటీకి రిజర్వేషన్ ఇవ్వండి, ఎవరొద్దన్నారు? అట్లాగే మమ్మల్ని రెగ్యులేట్ చేయడానికి మీరు ఇప్పుడు దాకా స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఒక వ్యవస్థ ఉండేది. అంటే ఏదైనా ఎవరైనా అడ్వకేట్ తప్పు చేస్తే స్టేట్ బార్ కౌన్సిల్కి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అక్కడ ఎంక్వైరీ జరిగేది. ఎంక్వైరీ తర్వాత ఈ అప్పీల్ చేసుకోవాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళడం, తర్వాత రిట్ జ్యూరిస్డిక్షన్లోకి రావడం, అంటే హైకోర్టు సుప్రీంకోర్టులోకి వెళ్ళడం, ఇలా జరిగేది. ఇప్పుడు మీరు దానికి ఒక సపరేట్ కమిటీ పెడుతున్నారు. ఇది నెక్స్ట్ అబ్జెక్షన్ మాది. ఏం జరుగుతుందంటే ఎవరైనా ఒక అడ్వకేట్స్ గ్రూపు ప్రొటెస్ట్లో పాల్గొంటే కోర్టు డ్యూటీని కానీ అబ్స్ట్రక్ట్ చేస్తే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. ఇది ఎవరు తీసుకుంటారు అంటే కొత్త ప్రపోజ్డ్ బిల్లు ప్రకారం ఎవరు తీసుకుంటారు అంటే దీనికి ఒక కమిటీ ఫామ్ అవుతుంది. ఈ కమిటీ ఫామ్ అయ్యి ఇతను కోర్టు ప్రొసీడింగ్స్ని అబ్స్ట్రక్ట్ చేశాడా లేదా, కోర్టు ప్రొసీడింగ్ అంటే నేను ఇవాళ కోర్టు బంద్ చేస్తున్నాము, మా అసోసియేషన్ మొత్తం ఈరోజు కోర్టు బాయ్కాట్ చేస్తున్నాం అంటే కోర్టు ప్రొసీడింగ్స్ ఆగినట్టేగా. ఆగినప్పుడు ఇతను కోర్టు ప్రొసీడింగ్స్ ఆగారు కాబట్టి, కోర్టు ప్రొసీడింగ్స్ని ఆపాడు కాబట్టి ఇతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు డిసిప్లినరీ యాక్షన్ అంటే ప్రపోజ్డ్ బిల్లు ప్రకారం స్టేట్ బార్ కౌన్సిల్ కాదు, దీనికి ఒక కమిటీ ఫామ్ అవుద్ది. దానిలో ఒక రిటైర్డ్ జడ్జి ఉంటారు, దానిలో సీనియర్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఇతను ట్రూ ఫెయిత్లో చేశాడా లేదంటే ఇది నిజంగానే మిస్చీవియస్ కాండక్టా, కోర్టును అబ్స్ట్రక్ట్ చేశాడని చెప్పి అతను కన్విక్ట్ చేశాడంటే ఇంక అతనికి పనిష్మెంట్ ఇవ్వచ్చు. అంటే ఒక న్యాయవాది కోర్టు లోపల కూడా ప్రొటెస్ట్ చేయగలిగిన, ప్రొటెస్ట్ అంటే ఏంది లీగల్గా ఒక కేసులో మాట్లాడగలిగి గవర్నమెంట్ని కూడా నిలదీయగలిగిన ఒక న్యాయవాది తన హక్కుల కోసం, లేదంటే తన కమ్యూనిటీలో ఏదైనా జరిగితే ఇంకో సదర్ అడ్వకేట్కి ఏదైనా జరిగినప్పుడు ఒక న్యాయం కోసమో, లేకుంటే దేశంలో జరుగుతున్న ఒక అన్యాయాన్ని ప్రశ్నించడానికి మేము పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తాము అని చెప్పి రాజ్యాంగం మాకు హక్కిస్తే మీరెవరండి కాదనడానికి. ఇప్పుడు కోర్టును అబ్స్ట్రక్ట్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ లేదా? జడ్జిలు ఒకవేళ మేము కోర్టుని వెళ్ళి కోర్టు జరుగుతున్న సమయంలో మేము కోర్టుని అబ్స్ట్రక్ట్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టు మమ్మల్ని అడ్వకేట్స్ని కూడా పనిష్ చేయొచ్చు, లిటిగెంట్స్ని పనిష్ చేయొచ్చు. కోర్టు ఆర్డర్ ఫాలో అవ్వకపోతే సివిల్ కంటెంప్ట్లో ఎవరన్నా ఎగ్జిక్యూటివ్ని, మినిస్టర్లని కన్విక్ట్ చేయొచ్చు. కోర్టు సమయం వృధా చేసిన పనిష్మెంట్ కూడా చేయొచ్చు కదా. అబ్సల్యూట్లీ అండి. మాకు కోర్టు ఒకవేళ మేము కోర్టును అబ్స్ట్రక్ట్ చేసాము అంటే కోర్టు మాకు ఫైన్ వేయొచ్చు, కోర్టుకి రైట్ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఈ జడ్జిల దగ్గర నుంచి కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ రైట్ని గ్రిప్లో పెట్టుకుని వాళ్ళ గ్రిప్లో పెట్టుకొని ఓకే జడ్జి గారు వీళ్ళు ఇద్దరు ఒకటే కదా, అంటే జడ్జి గారు లాయర్స్ మేమిద్దరం ఒకటే కమ్యూనిటీ ఫ్రెటర్నిటీ నుంచి వచ్చిన వాళ్ళం కదా, రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ మాట జడ్జి వినకపోతే ఎట్లాగా? అంటే ఏం చేద్దాం, బార్ కౌన్సిల్ వీళ్ళు కూడా ఎలక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా అడ్వకేట్స్కి ఫేవర్గా ఉంటారు. అందుకని మనం ఏం చేద్దాం అంటే ఒక స్పెషల్ కమిటీ వేద్దాం. ఈ కమిటీ ఎవరు వేస్తారు? మళ్ళీ గవర్నమెంట్ వేస్తుంది. అంటే మా లైఫ్ని మేము ప్రొటెస్ట్ చేసి మా వ్యవస్థ మొత్తం గ్రిప్లో పెట్టుకోవడానికి ఇది ఒక. దీంతో పాటు ఇంకొకటి, ఇప్పుడున్న అమెండ్మెంట్లో ఒక కేసు వీగిపోయింది అనుకుంటా, ఆ అడ్వకేట్ మీద కేసు పెట్టచ్చు. ఎస్, అబ్సల్యూట్గా పెట్టవచ్చు. ఎందుకు అంటే దీనికి ఒక వేగ్ డెఫినేషన్. ఇక్కడ మిస్కాండక్ట్ అన్నారు. ఈ మిస్కాండక్ట్ డెఫినేషన్ ఏంది అంటే డ్యూ డెలిజెన్స్ చూపించని అడ్వకేట్ అతని మీద, అంటే ఒక కేసు నడిచే క్రమంలో ప్రొఫెషనల్గా ఇతను ఒక డెలిజెన్స్ చూపించాలి, ప్రొఫెషనల్ కమిట్మెంట్ చూపించాలి. ఈ కమిట్మెంట్ చూపించకపోవడం కూడా మిస్కండక్టే కదా అని చెప్పి తీసుకొని వచ్చి అతను 3 లక్షల దాకా ఫైన్ వేసే ఒక ప్రావిజన్ని
ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే రేపు పొద్దున మేము కేసులు ఫైట్ చేస్తే ఏ లాయర్ అన్నా కానీ కేసు ఓడిపోవడానికి ఎవరు కేసులు వేయరండి, కేసులు గెలవడానికి వేస్తారు, ఫుల్ కమిట్మెంట్తో చేస్తారు. కానీ 1% ఉంది కదండి అది అట్లా కాదు. ఇది ఎట్లా ఉందంటే అంటే ఒక లాయరు ఆపోజిట్ లాయర్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. ఇద్దరు ఫైట్ చేసుకున్న తర్వాత ఫైట్ అంటే లీగల్ ఫైట్, శ్రీయుద్ధం మళ్ళీ ఒక లీగల్గా 2 పక్షాలను పెడతారు, మీరు వాదోపవాదాలు జరుగుతాయి. ఒక వ్యక్తి కేసు ఓడిపోతాడు, న్యాచురల్గా ఇంకో వ్యక్తి కేసు గెలుస్తారు. అది స్టేట్ అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు, గెలుస్తారు. ఇప్పుడు ఈ ఓడిపోయిన వ్యక్తి యొక్క క్లయింట్ మిస్కాండక్ట్ ఉంది ఇతను డ్యూ డెలిజెన్స్ చూపించలేదు అనే ఒక మిస్చీవియస్ రిపోర్ట్ కానీ ఇస్తే ఇతని మీద మళ్ళీ అంటే ఓడిపోయిన అడ్వకేట్ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే ఒక ప్రావిజన్ ఉంది. అంటే జడ్జిమెంట్ ఇచ్చిందేమో జడ్జి గారు, పనిష్మెంట్ ఏమో అడ్వకేట్ ఆర్గ్యూ చేసిన అడ్వకేట్గా. మరి జడ్జి గారి మీద పెట్టండి. ఒకవేళ ఆ జడ్జి కరెక్ట్గా ఆర్గ్యూ చేస్తే ఆ కేసు గెలుస్తారు. అలా కాదండి, కరెక్ట్గా ఆర్గ్యూ చేస్తే గెలుస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక క్రిమినల్గా అందరికి అర్థం కావడానికి, అంటే కామన్ మ్యాన్కి అర్థం కావడానికి కామన్ మ్యాన్ భాషలో చెప్తున్నాను. డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక మర్డర్ కేసు ఉంది. మర్డర్ కేసుని నేను డిఫెన్స్ లాయర్గా వాదించాను, ఓడిపోయాను. జడ్జి గారు లేదు ఇతనే మర్డర్ చేసాడని దానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇతను నేను యావజ్జీవ శిక్షణ వేస్తాను, ఉరి శిక్ష వేస్తాను అంటాడు. తర్వాత నేను వెళ్ళి అప్పీల్ చేస్తాను, అంటే ఇంకో లాయర్ వెళ్ళి అప్పీల్ చేస్తాడు. హైకోర్టు ఏం చేస్తుంది, లేదు డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తప్పు, డిస్ట్రిక్ట్ కోర్టు ఇవన్నీ చూడలేదు, సో కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్టు తప్పు చేసింది కాబట్టి ఈ జడ్జిమెంట్ నేను కొట్టేస్తున్నాను అంటది. అప్పుడు జడ్జి గారి మీద, డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి గారి మీద పనిష్మెంట్ ఇస్తారా మీరు? అప్పీల్ అనేది ఒకటి ప్రావిజన్ ఉంది కదా. మరి అప్పీల్ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి మీద పనిష్మెంట్ ఎందుకు ఎవరు? ఒకవేళ మీరు అన్నట్లు హైకోర్టు కూడా అనుకోండి, సో లాజికల్లీ సుప్రీం కోర్టుకి స్పెషల్ వెళ్ళింది, అక్కడ కూడా కింద కోర్టుతే వాళ్ళు చేయొచ్చు కదా. అప్పుడు కింద కోర్టు చెప్పిందే కరెక్ట్ అన్నారు అనుకోండి, హైకోర్టు జడ్జి మీద ఇస్తారా పనిష్మెంట్? ఇది అంతటి హాస్యాస్పదంగా ఉంది. అంటే ఒక లాయరు తన మిస్కాండక్ట్ వల్ల లేకుంటే డెలిజెన్స్ చూపించకపోవడం వల్ల కేసు ఓడిపోతే 3 లక్షల దాకా ఫైన్ వేస్తారు. ఈ ప్రావిజన్ బహుశా ఎవరు చూడలేదు, మిస్చీవియస్గా ఇంటర్ప్రిట్ చేస్తే దీని కాన్సిక్వెన్స్ అదే. కాబట్టి ఇది అంటే మీరు చెప్తున్నట్లు సార్, ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు, కమర్షియల్గా ఉండి అన్ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం. అది అసలు ఇట్లాంటి రూమ్ క్రియేట్ చేయడానికి లేదు. ఒక సిస్టమ్ అనేది ఫెయిర్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, కానీ అంతటితో సరిపోదు. ఫెయిర్ ట్రాన్స్పరెంట్గా ఉన్నది అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని నాలో కలిగించాలి, లేకపోతే ఆ చట్టం పనికిరాదు. అంటే ఏ చట్టమైనా కానీ, ఏ జడ్జిమెంట్ అయినా కానీ, ఏ వ్యవస్థ అయినా కానీ సార్ మీరు చెప్తున్నట్లుగా నమ్మకం కలిగించాలంటారు. నాకు నమ్మకం కలిగించకపోతే ఆ వ్యవస్థ మీద ఆ వ్యవస్థ పనికిరాదండి. ఒప్పుకుంటా, కానీ 1% ఉంది లాని మిస్యూజ్ చేయడం, కొంచెం కమర్షియల్ చేయడం, రకరకాల యాక్టివిటీస్. అటువంటి వాళ్ళ బట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది అనేది వాస్తవం. ఆ 1% కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ 1%ని కంట్రోల్ చేయడానికి మిగతా 99 మందిని అనుమానాస్పదంగా చూస్తామంటే తప్పు. మీరు ఎక్సెప్షన్స్ అనేది ప్రతి దానిలో ఉంటాయి, ప్రతి ఫీల్డ్లో ఉంటాయి. సో ఆ ఎక్సెప్షన్ ఫీల్డ్ అనేది కొంచెం లేదు. మా ఫీల్డ్ ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉండే ఫీల్డ్, పబ్లిక్కి డైరెక్ట్గా వాళ్ళ లైఫ్ మార్చే ఫీల్డ్ కాబట్టి మా మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట వాస్తవమే. కానీ ఈ 1% ఎవరో తప్పు చేస్తున్నారు కాబట్టి మిగతా 99 మందిని నేను అనుమానాస్పదంగా చూస్తాను అనడం అనేది తప్పు. ఒక లాయర్ ఎక్కడైనా తప్పు చేస్తుంటే మీరు ఏమంటారంటే, జనరల్గా పబ్లిక్లో లేదు ఇప్పుడు కుల వ్యవస్థ గురించి మాట్లాడామనుకోండి, లేదు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నంత మాత్రాన మొత్తం ఈ కమ్యూనిటీ మొత్తం కూడా అన్యాయం చేస్తారు, ఈ కమ్యూనిటీ మొత్తం కూడా అప్రెషన్లో ఉన్నారు అనడానికి కరెక్ట్ కాదు అంటారు. మరి ఆ లాజిక్ ఇక్కడ ఎందుకు పనిచేయదు? సో ఎక్సెప్షన్స్ని డీల్ చేయడానికి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్స్ చాలు. ఎక్సెప్షన్స్ని డీల్ చేయడానికి జనరలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నా ఆర్గ్యుమెంట్. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 బిల్ ప్రపోజ్ చేసింది ఏదైతే ఉందో ఇది దుర్మార్గం, అమానుషం. రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల్ని, రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కుల్ని, పర్టికులర్గా లాయర్కి ఇచ్చిన హక్కుల్ని సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేద్దాం అనుకుంటుంది. ఇలా కంట్రోల్ చేసి జ్యుడిషియల్ వ్యవస్థని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ బార్ కౌన్సిల్స్ని నేను రెగ్యులేట్ చేసి డైరెక్ట్గా కంట్రోల్ చేస్తాను అంటే ఒక ప్రావిజన్ని కూడా మీకు ఇందాక చెప్తూ డిబేట్ అయ్యాను. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలా పనిచేయాలనే రెగ్యులేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వచ్చు. ఎన్రోల్మెంట్ ఫీజు ఎంత ఉండాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందంట, స్టేట్ బార్ కౌన్సిల్ కాదు. ఖర్చు పెట్టేది మేము, ఎన్రోల్ అయ్యేది మా దగ్గర, ఎలక్ట్ అయ్యి వచ్చేది మేము. ఒక లాయర్కి ఎంత ఫీజు ఉండాలి అని చెప్పేసి మేము డిసైడ్ చేయకూడదా? గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందా? అట్లాగే ఎన్ని చేంజెస్. ఇప్పుడు ఎలక్షన్స్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని తీసుకొని వచ్చి ఒక
ఒక ప్రావిజన్ పెట్టారు. అంటే ఎలక్షన్స్ ఎలక్ట్రానిక్ కూడా జరగవచ్చు. దానిలో ఎలాంటి ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్స్ మీద నమ్మకం లేదు. మా ఎలక్షన్స్లో కూడా ఇలాంటివి తీసుకొని వచ్చారు. ఇన్ని ప్రావిజన్స్ని తీసుకొని వచ్చి బేస్ ఏంది అంటే ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులేట్ చేయాలనుకుంటుంది, ప్రభుత్వం మమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది. ప్రతి ఒక్క వ్యవస్థ, మీడియా వ్యవస్థ ఎట్లాగైతే ఈరోజు ఒక పార్టీకి ఒక భావజాలానికి ప్రాపగండా చేస్తుందో అలాగే ఆ ఒక భావజాలానికి మాత్రమే జ్యుడిషియల్ వ్యవస్థ మొత్తం పనిచేయాలి అనే ఒక కాన్స్పిరసీ జరుగుతుంది. ఒకవేళ ఇదే కానీ కంటిన్యూ అయితే దేశవ్యాప్తంగా ఈ చట్టం రాకముందే దేశవ్యాప్తంగా లాయర్స్ అందరూ కూడా వర్క్ని అబ్స్టైన్ చేస్తారు. ఇలాంటి ప్రమాదం ఉంది. అది దేశానికి మంచిది కాదు. అట్లాంటి స్థితి రానివ్వకుండా కేంద్ర ప్రభుత్వము పార్లమెంటు జోక్యం చేసుకొని ఈ బిల్లులో ఉండే అడ్వకేట్స్కి న్యాయ వ్యవస్థకి వ్యతిరేకంగా ఉండే ప్రతి ఒక్క ప్రావిజన్ని తీసేయాలి. ఇప్పుడు దాకా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉండేవి. ఇప్పుడు ఆ రూల్స్ని తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ అనే పదాన్ని మార్చారు. ఆ ఒక్క పదం మార్పు వల్ల మొత్తము అడ్వకేట్స్కి ఉండే హక్కులు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ బార్ కౌన్సిల్ చేసే రూల్స్, ఆ రూల్స్ ఫాలో అయ్యే హక్కులు మాకు ఇంప్లిమెంట్ అయ్యేవి అన్నీ కూడా మారబోతున్నాయి. కాబట్టి ఈ 2025 ప్రపోజ్డ్ అమెండ్మెంట్ బిల్ ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ ఉంది. ఎవరన్నా కానీ సాధారణ పౌరులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ దీనిలో ఏం మార్చాలో అని చెప్పి రికమెండేషన్స్ ఇవ్వచ్చు. దాని మీద వారి అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. గవర్నమెంట్ దానికి ఒక ఈమెయిల్ ఐడిని కూడా ఇవ్వడం జరిగింది. సో మేమందరం కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ని సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కూడా మేము ఒక డీటెయిల్ రిప్రజెంటేషన్స్ పంపిస్తున్నాము. అట్ ద సేమ్ టైం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చాలా స్టేట్ బార్ కౌన్సిల్స్ ఇప్పటికే బాయ్కాట్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి బాయ్కాట్ల దాకా తీసుకొచ్చే వ్యవస్థ, బాయ్కాట్ల దాకా తీసుకొచ్చే పరిస్థితి దేశానికి, న్యాయ వ్యవస్థకి మంచిది కాదు. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలి. అడ్వకేట్స్ యాక్ట్లో డ్యూ డిలిజెన్స్తో ఏదైనా చేంజెస్ చేయాలంటే అడ్వకేట్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ప్రపోజ్ చేసింది. అడ్వకేట్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా అడ్వకేట్స్ మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి. లిటిగెంట్స్ మైండ్స్లో అడ్వకేట్ మీద కక్ష సాధింపు చర్యలు జరగడము ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే అడ్వకేట్స్ మిస్బిహేవ్ చేయడం, పోలీసులు అడ్వకేట్స్తో మిస్బిహేవ్ చేయడం, కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న అడ్వకేట్స్ని, రాజ్యాంగాన్ని కాపాడుతున్న అడ్వకేట్ కమ్యూనిటీని ఈరోజు పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వ వ్యవస్థ కానీ కనీస గౌరవం లేకుండా మిస్బిహేవ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ ఆపడానికి ఈ ప్రపోజ్డ్ అమెండ్మెంట్ బిల్లులో ఈ మైండ్లెస్ ప్రావిజన్స్ని తీసేసి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ కోసం ప్రావిజన్ని సపరేట్ చాప్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ ఏదైతే అడుగుతున్నామో దాన్ని ఈ చట్టంలోనే తీసుకురావచ్చు. అడ్వకేట్స్కి అన్యాయం జరిగినప్పుడు, అడ్వకేట్స్ మీద ఎక్కడన్నా దాడులు జరిగినప్పుడు, అది ఫిజికల్ కానీ లేదంటే ఇంకో విధమైన దాడైనా కానీ జరిగినప్పుడు వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. దానికోసం ఈ ప్రావిజన్ని తీసుకొని రావాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. మీరు ఇందాక చెప్తున్నట్లుగా అడ్వకేట్ మీద దాడులు అనేది దాన్ని పూర్తిగా ఎవరైనా ఖండించాల్సిందే. ఎస్. కానీ పోలీస్ స్టేషన్లో అడ్వకేట్కి వెళ్తే అక్కడ గౌరవం ఇవ్వట్లేదని ఒక మాట అన్నారు. ఎస్. కానీ పోలీస్ స్టేషన్లో కొంతమంది అడ్వకేట్లు కూర్చొని అక్కడే సెటిల్మెంట్ చేయడం, అక్కడున్న ఐఓతో కలిపి కొల్యూట్ అయ్యి కొన్ని కేసులు వాళ్ళకి తెచ్చుకోవడం వల్ల ప్రతి పోలీస్కి అడ్వకేట్ అనగానే పోలీస్ స్టేషన్ అడ్వకేట్ అంటే ఒక ముద్ర వేసి తెలుకని చేస్తున్నారు అనేది ఒక వాదన ఉంది. ఎస్, ఆ వాదన నేను కూడా దాన్ని అడ్మిట్ అదే అఫీషియల్ గా చేసుకుంటే కానీ పోలీస్ స్టేషన్లోనే కూర్చోవడం. పోలీస్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ద్వారా పబ్లిక్ కూడా చెప్పదలుచుకుంది ఏంటి అంటే పోలీసు వాళ్ళు కూడా పలానా అడ్వకేట్కి మీరు ఈ కేసుని ఇవ్వండి, పలానా అడ్వకేట్కి నేను చెప్తాను మీరు వారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఆ విధంగా వెళ్తే తొందరగా బెయిల్ వస్తుందనో న్యాయం జరుగుతుందనో వాళ్ళ బాధ. ఆ విధం దాన్ని ప్రోత్సహించడం కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ప్రాసిక్యూషన్ మీరు ప్రోత్సహించడం కరెక్ట్ గా మీరు అంటున్నారు. కానీ కొంతమంది అడ్వకేట్లు పోలీసు కేసు తీసుకుంటే ఆ ఐఓ కొంత డబ్బులు ఇవ్వడం, ఆయనకు డబ్బులు. ఇవి ఎక్కడ జరుగుతాయంటే అండి జనరల్గా ఈ లోకల్గా జరిగే లోకల్ లీడర్లు, ఎవడో వస్తాడు తెల్లబట్టలు వేసుకున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను మాట్లాడాను ఎస్ఐతో అంటాడు. వీడేదో మిడిల్ మ్యాన్ ఉంటాడు, వాడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు, వీడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. వీళ్ళ వల్ల ఈ మధ్యవర్తుల వల్ల నాకేదో చట్టం గురించి చాలా ఎక్కువ తెలుసు అనే ఒక ఈ మధ్యవర్తుల వల్ల జరిగే అన్యాయాలు ఇది. అండ్ లోకల్ కోర్ట్స్లో, లోకల్ పోలీస్ స్టేషన్లో, తహసీల్ లెవెల్లో ఉండేది ఏంటి అంటే పాపము అడ్వకేట్స్కి కూడా ఈ మినిమం స్టాండర్డ్ ఫీజులు లేకపోవడము, వారి సీనియర్లు వారికి ప్రాపర్ జీతాలు ఇవ్వకపోవడము, ఇట్లాంటి ఇష్యూస్ వల్ల చిన్న చిన్న ప్రాక్టీస్ అంటే పోలీస్ ప్రాక్టీస్ అని అంటాం మేము కామన్గా వాడుక భాషలో ఏమంటాం అంటే పలానా అడ్వకేట్ పోలీస్ ప్రాక్టీస్ అంటాం. అంటే ఏంటంటే పోలీసుల దగ్గర నుంచి అతని కేసులు వస్తాయి,
ఇతను వెళ్ళి బెయిల్ వేస్తాడు, లేదా చిన్న చిన్న మిస్లెనియస్ పిటిషన్ పనులు చేసుకుంటాడు, రోజుకి ఎంతో కొంత సంపాదించుకుంటాడు అనేది. ఇది చాలా చిన్న లెవెల్లో జరిగే, అంటే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో కానీ ఈ ప్రజలకి వ్యవస్థ కనబడేది వాళ్ళ నుంచే కదా, వాళ్ళ నుంచే కనబడుతుంది. దీన్ని కూడా కట్టేలు చేయాల్సిన అవసరం ఉంది. అది మీ వైపు నుంచి చేయాలి కదా. దానికి బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్, అలాగే బార్ అసోసియేషన్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీనికి చర్యలు తీసుకుంటుంది, తీసుకోవాలి. ఆ ఇండిపెండెన్స్ మాకు ఇస్తేనే కదా మేము చేయగలిగేది. మీరు తీసుకొని వచ్చి ఈరోజు ప్రభుత్వం దగ్గర మా చట్టాలన్నీ మాకంతా డైరెక్షన్స్ అంతా ప్రభుత్వం ఇస్తానంటే కుదరదు కదా. రిఫార్మేషన్ చేసే ఒక వెసులుబాటు ఈరోజు ఉంది. ఆ రిఫార్మ్ మమ్మల్ని చేసుకొని ఇవ్వండి. ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. మీరే చేసుకుంటే గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందండి? గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకూడదండి. మీరే చేస్తుంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాదు కదా. మీరు చేయకపోబట్టే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎస్, చేయలేదు. తప్పులు చాలా ఉన్నాయి, లాకునాస్ చాలా ఉన్నాయి, ప్రజెంట్ జరిగే వ్యవస్థలు కూడా లాకునాస్ చాలా ఉన్నాయి. కనుక దానికి సమాధానం ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడం కాదు, దానికి సమాధానం మమ్మల్ని మేము రిఫార్మ్ చేసుకోవడం. కాబట్టి మమ్మల్ని రిఫార్మ్ చేసుకునే క్రమంలో అందుకే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్లో రాబోయే కొత్త కమిటీలు ఉన్నాయి. మంచి కమిటీ ప్రపోజల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. లాయర్స్ అందరం కూర్చున్నప్పుడు, మా అసోసియేషన్ వాళ్ళందరం కూర్చున్నప్పుడు, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నుంచి కూర్చున్నప్పుడు, ఈ వ్యవస్థలో ఈ మార్పులు తీసుకురావడానికి మనం కూడా ఎలక్టోరల్ పాలిటిక్స్లోకి వెళ్ళాలి, ఎలక్టోరల్ రోల్స్లోకి మనం స్టేట్ బార్ కౌన్సిల్స్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మేము ఈ మధ్యనే తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇలాంటి రిఫార్మ్స్ని తీసుకురావడానికి అడ్వకేట్స్ కమ్యూనిటీ చొరవ తీసుకుంటుంది. ఈ అడ్వకేట్స్ కమ్యూనిటీ చొరవ తీసుకొని స్లో అండ్ స్టడీగా రిఫార్మ్స్ జరుగుతాయి. ఓవర్ నైట్ రిఫార్మ్స్ జరగవు. మీరు చెప్పిన ఇష్యూస్ ఉన్నాయి, దీన్ని కాదు లేదు అనడం అనేది మమ్మల్ని మేము మోసం చేసుకున్నట్టు అవుతుంది. ఆ ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని మేము అక్నాలెడ్జ్ చేస్తాం, దాన్ని కట్టేలు కూడా చేస్తాం. అడ్వకేట్ 2025 అనేది ఒక లాయర్ యొక్క హక్కులను కాలరాయడం అంటున్నారు శ్రీకాంత్ గారు. ఎక్కడైతే లాయర్ తన కోర్టులోనే కాదు తనకున్న హక్కులను పూర్తిగా మాట్లాడేది చేస్తారో అక్కడే న్యాయం నిలబడుతుందంటూ చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కిందకు వచ్చి లాయర్ వ్యవస్థ ఎక్కడ లోపాలను ఆ వ్యవస్థను సరిదిద్దడానికి బార్ కౌన్సిల్ ఉంది కాబట్టి మా తప్పులు మేమే సరిదిద్దుకుంటాం, కానీ మాపై అజమాషి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఎలాంటి హక్కు లేదు కాబట్టి అడ్వకేట్ 2025 దాంట్లో మార్పులు తీసుకురావాలి, లేదా పూర్తిగా ఆ బిల్లు రద్దు చేయాలంటూ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఇది న్యాయపాలనపై, అదేవిధంగా అడ్వకేట్ 2025 శ్రీకాంత్ గారి అభిప్రాయం. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.